రైట్. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హన్మకొండ, ములుగు జిల్లాల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పరకలలో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో మానవ హక్కులను హరించి చేయడమే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, హామీలు ఇచ్చిన మాట తప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని వారు ప్రకటించారు. గత 2 సంవత్సరాల నుంచి ఇట్లనే మా నేమ్స్ ఎవరిచ్చిల్లో ఏమో అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చిలో మండలం నుంచో ఎక్కడి నుంచో లిస్ట్ వచ్చింది అని అంటున్నారు. ఇక ఆ విషయంగా మమ్మల్ని ఎప్పుడైనా కానీ ఇంటికే మేము లేవక ముందుకే మేము ఏదన్నా ఇన్వాల్వ్ కాలేదు ఇంతవరకు అయితే. మేము పోతా అంటే మధ్యలో మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసినా బాగుంటుంది. మమ్మల్ని ఏం చేయలేదు. కాకపోతే ఇంటికి డైరెక్ట్ ఇంటికి వచ్చే అమ్మ పోలీస్ స్టేషన్ సీ వస్తండి, మన రేవంత్ రెడ్డి వస్తాడు, అమ్మ మీరు కలిసత్తురు, పోలీస్ స్టేషన్ రండి, ఒక నిమిషం హాజరు తీసుకొని ఇట్లా సైన్ చేసేస్తారు రండి అమ్మ అంటే మేము అక్కడ దాకా రాలేము. మేము ధర్నా కూడా వెళ్తలేము కదా. వెళ్ళకముందు మమ్మల్ని మార్గ మధ్యలో మీరు అడ్డుకోవాలి, మమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ మమ్మల్ని ఇంటికి వచ్చి మరి ఇట్లా చేసేది పద్ధతి కదండి, ఇదైతే పద్ధతి కాదు. ఇంటికి వచ్చి చేసేది ఎంతవరకు పద్దండి, మా శాలరీ పెరిగొద్దా, మేము చేయొద్దు అట్లా మా పోరాటాలు లేవా అంటే గది కాదమ్మా, నన్ను అడగాల్సిన పని కాదు మీరు అడిగేది. మీరైతే రండి, మీరు అదే విషయం అక్కడ మాట్లాడదు రండి, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో విని వస్తారు రండి అంతే అని తీసుకొచ్చిందండి మమ్మల్ని.